గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈ పాటికే మీకు అర్థమైపోయి ఉంటుంది కదా, టైటిల్లో చూసారు కదా. సో మేము మహాకుంభమేళాకి వెళ్తున్నాము. సో మేము బేసిక్గా యూపీలో లక్నోలో ఉంటున్నాము. సో లక్నో నుంచి 4.5 hours చూపిస్తుంది. సో ఎంత టైం పడుతుందో తెలీదు. సో ప్రయాగ్రాజ్ రీచ్ అయిపోయాక కూడా సంగంలోకి వెళ్ళడానికి ట్రాఫిక్ జామ్ అయిపోతుంది. 2 hours అలా పడుతుంది అని చెప్పారు. సో చూద్దాం ఏమవుతుందో. చెప్పు. జర్నీ స్టార్ట్ అయిందో లేదో వీళ్ళైతే స్లీప్ వేసేయడానికి రెడీగా ఉన్నారన్నమాట. సో వాళ్ళు మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్స్ అనమాట, 2 అన్నయ్యలు. సో ప్రయాగ్రాజ్కి లక్నో నుంచి కొంచెం దగ్గర కదా. సో ఇక్కడ మేము ఉన్నాం కదా, ఇక్కడ నుంచి వెళ్దామని చెప్పి ప్లాన్ చేసుకున్నారు. అశ్విన్ నేను ఇంక్లూడ్ అయ్యలేము ఆ ప్లాన్లో. సో వాళ్ళు ఇక్కడ నుంచి వెళ్తున్నారు, దట్టు కార్లోనే కదా అని మేము కూడా వస్తామని చెప్పి లాస్ట్ మినిట్లో మేము స్టార్ట్ అయ్యామన్నమాట. మేము ఆఫ్టర్నూన్ 3 o'clockకి స్టార్ట్ అయ్యాము. సో వెళ్ళేసరికి నైట్ అయినా అక్కడ నైట్ రెస్ట్ తీసుకొని నెక్స్ట్ డే మార్నింగ్ స్నానాలకి వెళ్దాము అని చెప్పి అనుకున్నాం అనమాట. సో ఏమవుతుందో చూద్దాము. సో ప్లాన్ అయితే అదన్నమాట. ఇద్దరు తీస్తావు కదా నువ్వు, ఈరోజు ఇక్కడదేమో ఇక్కడ ఒక నిద్దరు తీస్తావు కదా నువ్వు ఇక్కడ. హాయ్ చెప్పు, హాయ్ చెప్పు. చూడు మదత్త జించిక జించిక జించిక. సో అలా ఒక 1.5 hour అయ్యాక పెట్రోల్ బంక్ దగ్గర ఆపారు, టైర్స్కి ఎయిర్ ఫిల్ చేయించుకుందామని చెప్పి. సో మళ్ళీ స్టార్ట్ అయ్యాము. సన్సెట్ అయితే చూడండి ఎంత బాగుందో కదా. నాకు సన్ రైజ్లు సన్సెట్లు అంటే చాలా చాలా ఇష్టం. ఎంతసేపు చూడమన్నా అలా చూస్తూ ఉండిపోతాను అనమాట. సో అంత ఇష్టం నాకు. మేము వెళ్ళింది 10th వెళ్ళాము, 26th వరకు కుంభమేళా ఉందని చెప్పారనమాట. సో మేము 2 weeks ముందు వెళ్ళాము. పొరపాటున అన్నాను అనమాట, నాకు చాయ్ తాగాలనిపిస్తుంది అని చెప్పి కార్లో అన్నాను. సో మా యశ్విన్ ఇంక అదే పట్టుకున్నాడు. వాడు చాయ్ అంటే కూడా తెలియదు, సో ఎప్పుడు తాగలేదు. సో ఇంకా ప్రయాగ్రాజ్ 88 km అని చెప్పి అక్కడ ఉంది. సో చాయ్ చాయ్ అని చెప్పి అలా చెప్తున్నాడు. సో అలా వాడిని కామ్ చేస్తూ మా జర్నీ అయితే కానించాము. ఇంకా 38 km చూపిస్తుంది ప్రయాగ్రాజ్కి. సో ఇలా క్రాస్ చేసాము. టోల్ గేట్ దగ్గర చూడండి ఎంత ట్రాఫిక్ ఉందో. అక్కడైతే ఒక 1/2 hour అలా ఉన్నాం అనుకుంటా. 1 hour 1/2 hour అక్కడే అయిపోయింది. సో అలా అది క్రాస్ అయ్యాక సో ఒక మంచిగా ఒక రెస్టారెంట్ ఉంటే అక్కడ ఆగామన్నమాట. సో ఫైనల్లీ చాయ్ తీసుకున్నాము. నాకు ఈ కాఫీలు టీలు అస్సలు అలవాట్లేదు, ఇంట్లో అస్సలు తాగము. బట్ బయటికి వెళ్ళినప్పుడు ఎందుకో నాకు తాగాలనిపిస్తుంది. వెదర్ వల్ల మేబీ ఆ ట్రావెలింగ్ వల్ల నాకు తెలియదు. సో నేను తాగేసాక కొంచెం లాస్ట్లో ఉంటే వాడికి కూడా అలా ఇచ్చాను అనమాట. చాలాసేపు అడిగాడు కదా అని చెప్పి. సో వాడు యాక్టింగ్ చూడండి, అది చాలా చల్లగా ఉంది. నేను ఎలా తాగానో చూశాడు కదా. సో నేను ఎలా తాగానో అలానే ఉఫ్ ఉఫ్ అనుకొని తాగుతున్నాడు, అది చల్లగా ఉన్నా కూడా. సో ఇదొక ఎగ్జాంపుల్ అనమాట. సో అమ్మ ఎలా చేస్తే అలానే చేస్తాడనమాట వాడు కూడా. సో అందుకనే జాగ్రత్తగా ఉంటాను కొంచెం వాడి ముందు. సో వీళ్ళు వాళ్ళ ఫ్రెండ్స్ అనమాట, అన్నయ్యలు. సో అండ్ చిట్టి. సో అది తాగేసాక ఇలా బయటకు వచ్చాము. అబ్బా ఎంత ఖాళీగా ఉంది, ఎవరది చెప్పారు ఇంత రష్గా ఉంది ఇది అది అని చెప్పి అనుకున్నాను. ముందుంది ముసల పండగ అన్నట్టు ముందు చూపిస్తాను చూడండి. ప్రశాంతంగా ఉంది, మార్నింగ్ ఇలా ఉంటుందో తెలియదు మాకు. సో అలా మళ్ళీ స్టార్ట్ అయ్యాము. కొంచెం అలా ఒక 2 km వచ్చాక మెయిన్ రూట్కి వచ్చేసామన్నమాట. సో అక్కడి నుంచి ట్రాఫిక్ జామ్ అయిపోతుంది. అక్కడి నుంచి ఒక 25 km ఉంటుందంట సంగం లోపలికి వెళ్ళడానికి. సో మినిమం 4 to 12 hours పడుతుందంట ఆ ట్రాఫిక్ క్లియర్ అవ్వడానికి. ఓరి దేవుడా అనుకున్నాను, ఆ ట్రాఫిక్లో చిక్కుకుంటే ఇంకా యశ్విన్ బాబుతో ఇంకేమైనా ఉందా అని చెప్పి ఆలోచిస్తున్నాను. సో చిట్టి యూనిఫామ్లో వచ్చింది అందుకే అనమాట. సో ఆన్ డ్యూటీలో ఉన్న వాళ్ళకి 1 day 2 days లీవ్ తీసుకొని వస్తారు కదా. సో ఇక్కడికి వాళ్ళని ఈ రూట్లో వదులుతున్నారనమాట. సో గంగా ద్వార్ అని ఉంది. సో విఐపీస్ కానీ
కానీ ఇంకేమైనా రికమెండేషన్స్ కానీ సో సర్వీస్లో ఉన్న వాళ్ళకి ఇలా సో వీళ్ళకి ఈ రూట్లో ఇలా పంపిస్తున్నారనమాట. సో అంతా అయిపోయింది ప్రశాంతంగా. అబ్బా ఎంత ఫ్రీగా ఉంది అని చెప్పి అనుకున్నాము. సో ఒక పాజిటివ్ వైబ్స్ వచ్చాయి నిజంగానే అక్కడ. అలా డెవోషనల్ సాంగ్స్ పెట్టుకుంటూ ఇంకా మేము స్టార్ట్ అయ్యామన్నమాట. సో అంతా మంచిగా అయిపోయిందమ్మా, వచ్చేసాము, ఇంకా రీచ్ అయిపోతున్నాము అనేసరికి అక్కడ చూడండి సదాశివ ఒక 1/2 కిలోమీటర్ 1 కిలోమీటర్ ఉందేమో ఆ లైన్ అంతా పెట్రోల్ బంక్కి. సో అవన్నీ విఐపి కార్సే. సో ఎయిర్ ఫిల్ చేయించుకోవడానికి కానీ లేదా పెట్రోల్కి కానీ అలా వెయిటింగ్లో ఉన్నాయన్నమాట కార్స్ అన్నీ. సో అలా ఓ దేవుడా అనుకున్నాం మేము ఇక్కడికి వచ్చాక. సో అక్కడ మాకు 1.5 అవర్ అయ్యింది మళ్ళీ మా కార్ కదలడానికి. 8కి వెళ్తే మళ్ళీ మేము 9:30కి కదిలామన్నమాట. అక్కడ నుంచి 9:30కి లోపలికి వెళ్ళిపోతాం అని అనుకున్నాము. బట్ నేను అనుకున్నది ఏంటంటే ఈ రూట్లోనే ఇలా ఉంది, ఇంకా ఆ రూట్లో వెళ్తే ఎలా ఉండేదిరా బాబు అనుకున్నాను. సో ఏమో మరి నాకైతే అర్థం కాలేదు. ఎనీవేస్ ప్రయాగ్రాజ్ అయితే వచ్చేసాం అమ్మాయ్య అనుకున్నాము. ఇంకా కొంచెం దూరమే ఉంది. సో హ్యాపీగా వెళ్ళిపోతున్నాం అన్నమాట. సో అలా రీచ్ అయిపోయాము. వ్యూ అయితే ఎంత బాగుందో, చాలా పాజిటివ్ వైబ్స్ వచ్చాయి నాకైతే. నేను ఎప్పుడూ ఎక్స్పీరియన్స్ చేయలేదు ఇలాంటిది. సో మనకి తెలియకుండానే ఇలా ఉంటుందా అని చెప్పి ఫీల్ అయ్యాను నేనైతే. సో చాలా చాలా బాగుంది ఆ వ్యూ పైనుంచి చూస్తే. సో మేము అక్కడ ఇంకా చూసి ఇంకా ఆగలేక ఇంకా ఒక సైడ్కి కార్ ఆపి పార్క్ చేసి ఇంకా దిగేసామన్నమాట. దిగేసి మేము అక్కడ పైన వ్యూ చూస్తున్నాము. అప్పుడు 11 అవుతుంది అనుకుంటా టైము. సో ఆ వ్యూ అండ్ ఆ మంచు, ఆ జనాలు, ఎంత పాజిటివ్ వైబ్స్ వచ్చాయంటే నేను ఇంకా మాటల్లో చెప్పలేకపోతున్నాను అనమాట. నాకైతే చాలా చాలా నచ్చింది. అండ్ దూరంగా, చాలా దూరంగా ఒక గోపురంలా కనిపిస్తుంది. దానికి ఆ లైటింగ్తో చాలా బాగా కనిపించింది అక్కడి నుంచి అయితే. అండ్ ఎందుకు ఇంత జనాలు, అంత నమ్మకం ఏంటా అని అనుకున్నాను నేను. ఒక్కొక్కసారి నేను అదే ఆలోచిస్తానన్నమాట, ఏంటి జనాలు ఇంత పిచ్చి నమ్మకం అని చెప్పి. సో ఏదో పాపాలు పోతాయని కాదు కానీ నాకు చాలా పాజిటివ్ వైబ్స్ వచ్చాయి అక్కడైతే. చాలా బాగా అనిపించింది వ్యూ అంతా, నాకు చాలా నచ్చింది అక్కడి నుంచి అయితే. అండ్ మేము ఇంకా అక్కడి నుంచి ఫొటోస్ కొన్ని తీసుకుందాము అని చెప్పి తీసుకున్నాము. అండ్ మా వాడు అప్పటి వరకు చాలా డల్గా ఉన్నాడు. ఫోటో కోసం ఒకసారి నవ్వు నాన్న అంటే పెద్దగా ఒకేసారి నవ్వాడు. ఇంకా అక్కడి నుంచి చాలా యాక్టివ్ అయిపోయాడు అనమాట. ఇంకా మా వాడిని ఇంకా పట్టుకోలేము అనుకున్నాము. సో ఇంకా కార్ ఎక్కడ పార్క్ చేయాలా అని చెప్పి చూస్తున్నారు. కార్ మళ్ళీ మేము రిటర్న్ వచ్చేంత వరకు అక్కడే ఉండాలి కదా, సో సేఫ్ ప్లేస్లో పెట్టాలని చెప్పి. సో ఇంకా కార్ పార్క్ చేసేసి ఇంకా సంఘం లోపలికి స్టార్ట్ అయ్యామన్నమాట. మా వాడైతే ఇంక ఇలా స్టార్ట్ చేయగానే వాడు రన్నింగ్ స్టార్ట్ చేశాడు రోడ్డు మీద. చాలా భయం వేసింది, మెయిన్ రోడ్డు కదా. సో ఇంక ఇలా కాదు, అందరం ఒకేసారి స్టార్ట్ అవ్వాలి, ఒకేసారి నడవాలి, ముందుకి వెనక్కి ఇలా కాకుండా అని చెప్పి అందరం ఒకేసారి స్టార్ట్ అయ్యామన్నమాట. మా వాడిని జాగ్రత్తగా పట్టుకున్నాము. సో వాడిని ఇంకొంచెం జాగ్రత్తగా ఉంచాలని చెప్పి సో ఇలా అయితే పట్టుకున్నారు కొంతవరకు ఆ మెయిన్ రోడ్ మీద. సో వాడికి అదే కరెక్ట్ అని చెప్పి ఇంకా మా పాదయాత్రని స్టార్ట్ చేసామన్నమాట. ఎంతవరకు మాకు కూడా తెలియదు ఇంకా. సో ఒక 2 km అని చెప్పారు. Hi guys. Hi friends. ఇలా కొంచెం వెళ్ళాక యశ్విన్ చాలా ఆకలేస్తుందమ్మా అని చెప్పి అడిగాడు. మాకు అది అసలు మర్చిపోయాము ఫుడ్ కోసము. సో 11:30 అయిపోయింది అప్పటికే. వాడికి చాలా ఆకలేస్తుంది అని చెప్పి అడిగాడు అనమాట. అక్కడ ఒక టేబుల్ కనిపిస్తే అక్కడ ఆగి అందరం మేము ప్యాక్ చేసి తెచ్చుకున్నాం కదా, అందరం అదే తినేసాము అక్కడ. సో ఇంకా స్టార్ట్ అయ్యామన్నమాట. చాలా మంచు ఉంది
అండ్ బేసిక్గా అక్కడ కన్నా మన దగ్గర కన్నా యూపీలో కొంచెం చలి ఎక్కువ ఉంటుంది కంపేరింగ్ టు వైజాగ్, హైదరాబాద్. ఫెబ్ స్టార్ట్ అయ్యాక కొంచెం చలి తగ్గిపోయిందనమాట. బట్ స్టిల్ కొంచెం చలి ఉంది. సో లోపల పరిస్థితి అయితే ఇలా ఉంది. యాక్చువల్లీ మేము బయట రూమ్ తీసుకొని బయట స్టే చేసి మార్నింగ్ స్టార్ట్ అవుదాము, ఎర్లీ మార్నింగ్ అలా స్నానం చేయడానికి వద్దాము లోపలికి అని చెప్పి అనుకున్నాము. బట్ ఒక పెద్ద మనిషి చెప్పాడు లోపల కూడా చాలా అవైలబుల్గా ఉంటుంది, మనం పడుకోవడానికి అలా ప్లేసెస్ ఉంటాయి, లైక్ టెంట్ హౌసెస్ అలా మనకి అవైలబుల్గా దొరుకుతాయి. 1000 ఎంతో ఇస్తే మనకి ఒక నైట్కే కదా పడుకోవడానికి, అలా మనకి లోపల అవైలబుల్గా ఉన్నాయి అని చెప్పారనమాట. అది నమ్మి మేము వచ్చాము. బట్ లోపల అయితే అలా ఏమీ లేవు, అవన్నీ ఫుల్ అయిపోయాయి అనమాట. యశ్విన్ అయితే పాపం అమ్మ బెడ్ కావాలి, పడుకుంటాను అని చెప్పి అడుగుతున్నాడు. సో అప్పటికే టైము 2 అయ్యింది అనుకుంటా, అప్పటికి టైము 2 o'clock అలా అయ్యింది. సో చూస్తున్నారుగా 2 o'clock అయ్యింది, జనాలు స్టార్ట్ అయిపోయారు ఎర్లీ మార్నింగే. సో మామూలుగా లేదు అసలు. మొత్తం మీరే చేశారు. ఇందాక ఒక పెద్ద మనిషి లోపల టెంట్ హౌసెస్ అవైలబుల్గా ఉంటాయి అన్నాను కదా, ఆ పెద్ద మనిషి అనమాట. ఆ అన్నయ్య చెప్పాడనమాట లోపల టెంట్ హౌసెస్ అవైలబుల్గా ఉంటాయి, మనం పడుకొని మార్నింగ్ స్నానాలు చేసి బయటకు వద్దాము అని చెప్పాడనమాట. సో అందుకని వాళ్ళకి ఫుల్గా వేసుకున్నాను గట్టిగా, దొంగోళ్ళ ఉన్నారు మీరు ఆ టవల్స్ పెట్టుకొని అని చెప్పి. సో అందులో ఇంకో అన్నకి తెలుగు రాదన్నమాట. సో ఈ అన్నకి అతనికి ఫుల్గా వేసుకున్నాను. పాప ఏం చెప్తున్నానో అర్థం కాలేదు, నవ్వుకున్నాం ఫుల్గా. ఎందుకంటే వీళ్ళకి తెలుగు రాదు కాబట్టి. సో అలా వచ్చేసామన్నమాట. మేము వచ్చింది త్రివేణి సంగం అనమాట. అక్కడ 3 నదులు కలుస్తాయంట, గంగా, యమున, సరస్వతి. సో అక్కడ చేస్తే చాలా మంచిదంట. ప్రయాగ్రాజ్ అన్నాక ఇంకా ఎక్కడైనా ఒకటే, బట్ మనం ఇంకా అంతవరకు వెళ్ళాం కదా, ఇంకా మనం అవి కూడా నమ్ముతాం కదా కొన్ని. సో మేము అక్కడికైతే వెళ్ళామన్నమాట. మార్నింగ్ 2 అవుతుంది, అయినా కూడా అంతమంది జనాలు ఉన్నారు. వాటర్ చూసారా ఎలా ఫ్లో అవుతుందో. సో ఇంకా మార్నింగ్ 7-8కి మేము వద్దామనుకునే టైంకి వచ్చుంటే అసలు వచ్చేవాళ్ళం కాదేమో, చాలా టైం పట్టేసేదేమో, ఈవినింగ్ అయిపోయేదేమో అనుకున్నాము. సో దేవుడు ఏం చేసినా మన మంచికే అంటారు కదా, సో అదే అనుకున్నాను నేనైతే అక్కడ. ఎందుకంటే యశ్విని పట్టుకొని మార్నింగ్ రాలేము అని నాకు అర్థమైంది అప్పుడు. సో ఇంకా అప్పుడైతే వచ్చేసి ఇంకా నీట్గా ఒక 1 hour అలానే వెయిట్ చేసి 3 o'clock అలా అయ్యాక మేమైతే ఇంకా స్నానాలు చేసామన్నమాట. సో చూడండి ఆ టైంలో కూడా ఎంత క్రౌడ్ ఉందో. పాపం మా యశ్విన్కి అయితే నిద్ర వస్తుంది, చాలా అలసిపోయాడనమాట అలా. సో వాలిపోయాడు ఫుల్గా, వాడికి బెడ్ కావాలి అమ్మ నేను పడుకుంటాను అని చెప్పి అడుగుతున్నాడు అనమాట. సో ఏం చేస్తాం మరి. So finally, Mahaku! సో అలా ఫస్ట్ నేనే మునిగాను అనమాట. మునిగేసి మంచిగా దండం పెట్టుకొని అలా దీపం వదిలితే మంచిదన్నారు. సో దీపం వదులుతున్నాను అనమాట. బట్ అక్కడికి వెళ్ళేంత వరకు ఏమో కానీ వెళ్ళాక మాత్రం మొత్తం అదంతా ఒక డివైన్ ఫీలింగ్ అనమాట. అది ఎక్స్ప్రెస్ చేయలేము కొంచెం మాటల్లో. కొన్ని అంతే ఆటోమేటిక్గా అలా వస్తాయి అంటారు కదా. సో ఒక్కోసారి నమ్మాలి అంతే. సో నిజంగా ఇంతమంది వస్తున్నారు అంటే ఎంత డెడికేషన్తో ఉన్నారో జనాలు అనుకున్నాను. సో మన లైఫ్లో ఒకేసారి కాబట్టి ఈ ఎక్స్పీరియన్స్ అనేది నాకు రావాలి అనిపించింది. సో నాదయ్యాక వాళ్ళ ముగ్గురు ఒకేసారి వెళ్ళారనమాట. యశ్విన్ని నాకు ఇచ్చి నేను ఒక దగ్గర కూర్చున్నాను. సో యశ్విన్కి కొంచెం ఇబ్బందిగా ఉంది, వాడి లిప్స్ బాగా డ్రై అయిపోయాయి. నేను వేజ్లైన్ ఏమీ తేలేదు వాడి కోసం. సో డ్రై అయిపోయి అది బాగా మండిపోతుంది. సో అందుకని కొంచెం క్రాంకీగా ఉన్నాడు, లేదంటే కొంచెం యాక్టివ్గానే ఉంటాడు.
సో అలా వాళ్ళు వచ్చేంత వరకు వాడితో అలా మాట్లాడుతూ ఉన్నానన్నమాట. సో వాడికి నిద్ర వస్తుంది, బట్ స్టిల్ వింటున్నాడు నేను అలా మాట్లాడుతుంటే. సో వాళ్ళందరినీ చూస్తున్నాడు, కళ్ళు మూస్తున్నాడు, చూస్తున్నాడు. ఏంటి మధ్యలో నన్ను క్వశ్చన్స్ వేస్తున్నాడు అనమాట. వాళ్ళు ఎందుకు అలా పట్టుకున్నారు, వీళ్ళు ఎందుకు ఇలా వస్తున్నారు, ఇలా అనమాట. సో ఆబ్వియస్లీ చిన్నపిల్లలకి క్వశ్చన్స్ ఎక్కువ ఉంటాయి కదా. సో అలా మాట్లాడుతూ ఉన్నానన్నమాట వాళ్ళు వచ్చేంత వరకు. సో చూసారు కదా జనాలు ఎంతమంది వస్తున్నారో. మా స్నానాలు అయినప్పటికీ 3:34 అలా అయ్యింది టైము. సో అందరివి అయిపోయాయి, ఇంకా స్టార్ట్ అవుతున్నాము మళ్ళీ బయటికి. ఏం పెట్టించుకోలే అని చెప్పండి నాకు. జై శ్రీరామ్, ఓం నమః శివాయ, అయోధ్యలో రాధే రాధే అన్నీ ఉంటాయా ఇక్కడ? విష్ణు అండ్ లక్ష్మి ఫేమస్ ఇక్కడ, అంటే రాధే రాధే పెట్టించుకోవచ్చు. ఓకే ఓకే, థ్యాంక్ యూ. సో అక్కడ బొట్టు పెడతారు కదా, అది ఒక్కొక్కరు ఒక్కొక్కటి పెడుతున్నారు. ఏం పెట్టించుకోవాలా అని డౌట్ వచ్చింది నాకు, అన్నయ్యని అడిగాను అనమాట. సో అలా మా స్నానాలు అయిపోయాయి. 4 o'clock మార్నింగ్ వచ్చాము, అయినా చూడండి ఎలా ఉందో. ఎంతమంది వస్తున్నారో, నిజంగా ఇంతమంది వస్తున్నారంటే ఎంత డెడికేషన్తో ఉన్నారో జనాలు అనుకున్నాను. మన లైఫ్లో ఒకేసారి కాబట్టి ఎక్స్పీరియన్స్ అనేది నాకు రావాలనిపించింది. అండ్ ఇక్కడ అన్నయ్య చూడండి కుంభమేళ వాటర్ అనమాట, 5 లీటర్ బాటిల్ తీసుకొని మరి మా కోసం తీసుకున్నారు. సో అలా కంప్లీట్ అయిపోయింది. సో పాసిబుల్ అవ్వకపోతే ఏం చేయలేము, బట్ ఇంత దగ్గరలో ఉంటూ నేను ఎంతో కొంత పాసిబుల్గా ఉండి కూడా రాకపోతే ఇంకెందుకు అని వచ్చాను. బట్ చాలా బాగా అనిపించింది, రావడం చాలా మంచిది అయ్యింది, ఒక మంచి డివైన్ ఎక్స్పీరియన్స్ చేశాను. సో అలా పైకి వచ్చేసామన్నమాట. సో ఫస్ట్ వెళ్ళేటప్పుడు చూసాం కదా అదే వ్యూ పాయింట్ మళ్ళీ చూస్తున్నాను, ఎంత బాగా అనిపించిందో నాకైతే చాలా చాలా నచ్చింది. సో సో అలా అక్కడి నుంచి స్టార్ట్ అయిపోయామన్నమాట. ఇంకా సో ఇప్పుడైతే మేము కాశీ వెళ్ళబోతున్నాం. ప్రయాగ్రాజ్ టు కాశీ 2 hours 30 minutes చూపిస్తుంది. సో కాశీ నేను ఎప్పటి నుంచో అనుకుంటున్న ట్రిప్ అనమాట. సో ఇప్పుడు అనుకోకుండా అలా వెళ్తున్నాము, చాలా చాలా హ్యాపీగా అనిపించింది. సో కాశీ వ్లాగ్ నెక్స్ట్ పెడతానమాట. సో ఈరోజు కుంభమేళా వ్లాగ్ అయితే ఇదన్నమాట. ఐ హోప్ నీకు నచ్చిందని అనుకుంటున్నాను. నా వీడియోస్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. సీ యూ ఇన్ ది నెక్స్ట్ వీడియో. బాయ్ బాయ్.